ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం సోమవారం రోజున కీలక నిర్ణయం తీసుకుంది. క్రూడ్ ఉత్పత్తుల పెట్రోల్, డీజిల్ సహా విమాన ఇంధనం వంటి వాటిపై విండ్ఫాల్ ట్యాక్స్ రద్దు చేసినట్లుగా ప్రకటించింది. ఎప్పటి నుంచో ఈ దిశగా విస్తృత చర్చలు జరిపిన కేంద్రం సోమవారం రోజు ఎట్టకేలకు రద్దు చేసినట్లు వెల్లడించింది. రిలయన్స్, ఓఎన్జీసీ వంటి చమురు సంస్థలు ఈ నిర్ణయంతో మేలు జరగనుంది. దేశీయంగా వెలికి తీస్తున్నటువంటి ముడి చమురుపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. వీటిపై విండ్ఫాల్ గెయిన్స్ ట్యాక్స్ ను రద్దు చేస్తున్నట్లుగా తెలిపింది. కొన్ని నెలల పాటు జరిగిన విస్తృత చర్చలు, సమాలోచనల అనంతరం క్రూడ్ ఉత్పత్తులతో పాటు పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం ఎగుమతులపైన పన్ను తొలగించారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ యొక్క ప్రకటనతోనే దేశీయంగా దిగ్గజ చమురు కంపెనీలు ఉన్న ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా, నయారా, రిలయన్స్ వంటి సంస్థలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. వీటిపై భారీగా పన్నుభారం తగ్గడంతో వాటిపై మార్జిన్లు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భారీగా దిగొస్తుండటంతోనే కేంద్రం విండ్ఫాల్ ట్యాక్స్ తొలగిస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. ఈ పన్ను రద్దు నోటిఫికేషన్ ను కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభలో ప్రవేశపెట్టారు. విండ్ఫాల్ ట్యాక్స్ అనేది దేశీయంగా చమురును వెలికితీసి పెట్రోల్, డీజిల్ సహా ఇతర క్రూడ్ ప్రొడక్షన్స్ రూపంలో విదేశాలకు ఎగుమతులు చేసి లాభాలు ఆర్జిస్తున్న కంపెనీలపై విధించే పన్ను. రష్యా ఉక్రెయిన్ యుద్ధం సమయంలో ఇంధన ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో చాలా ఆయిల్ కంపెనీలు ఇలా పెద్ద ఎత్తున ముడి చమురు వెలికితీసి దేశీయంగా విక్రయించకుండా విదేశాలకు భారీ ధరకు ఎగుమతి చేసి అసాధారణ లాభాలను ఆర్జించాయి. దీంతో వీటి లాభాలకు ఎలాగైనా అడ్డుకట్ట వేయాలన్న లక్ష్యంతో కేంద్రం 2022 జూలై 1న మొదటిసారి విండ్ఫాల్ ట్యాక్స్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ప్రారంభంలో లీటర్ పెట్రోల్ పై 6 రూపాయలు, ఏటీఎఫ్ పైన 13 రూపాయల చొప్పున ఎగుమతి సుంకం వసూలు చేసింది కేంద్రం. ముడి చమురు పైన టన్నుకు 23,250గా ట్యాక్స్ ఉండేది. అలా మొదటి సంవత్సరంలో విండ్ఫాల్ ట్యాక్స్ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి 25,000 కోట్లు, 2023-24లో 13,000 కోట్లు, ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 6,000 కోట్లకు సుంకం రూపంలో ఖజానాకు వచ్చి చేరింది. ఇదే సమయంలో ఈ సంవత్సరం ఏప్రిల్లో చమురు ధర బ్యారెల్ కు దిగుమతి ధర $90 ఉండగా సెప్టెంబర్ నెలలో అది $73.69లకు దిగొచ్చింది. విండ్ఫాల్ ట్యాక్స్ పన్ను రద్దు పెట్రోల్ ధరలపై నేరుగా ఎలాంటి ప్రభావం చూపించదు. అయితే అంతర్జాతీయంగా పెట్రోల్ ధరలు తగ్గుతున్నందున భవిష్యత్తులో కేంద్రం ఈ ఇంధన ధరల్ని తగ్గించే అవకాశాలుంటాయి. చాలా కాలంగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉంటున్నాయి. హైదరాబాద్ లోని లీటర్ పెట్రోల్ ధర ప్రస్తుతం 107.46 వద్ద ఉండగా డీజిల్ ధర 95.70 వద్ద ఉంది.